ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఆర్సీబీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ప్లేయర్స్ను కొనలేకపోయింది. ఐపీఎల్ 2025 కోసం విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యష్ దయాల్ కేవలం 3 ప్లేయర్ను మాత్రమే రిటైన్ చేసుకొని 83 కోట్ల భారీ పర్సుతో ఆక్షన్లోకి అడుగుపెట్టింది. 3 ఆర్టీఎంలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 83 క్రోర్స్ పర్స్ అండ్ 3 ఆర్టీఎంస్ ఉండడం వల్ల ఆర్సీబీ మంచి ప్లేయర్స్ను కొంటారేమని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కేఎల్ రాహుల్ను, చాహల్ను తిరిగి మళ్ళీ ఆర్సీబీ టీంలోకి తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు. ఆర్సీబీ టీంకి మెయిన్ డ్రాబ్యాక్ బౌలింగ్. ఈ ఆప్షన్లో బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకుంటుందని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. నా ఒపీనియన్లో ఆర్సీబీ బౌలింగ్ సెలెక్షన్ యావరేజ్గా అనిపించింది. ఇండియన్ మరియు ఓవర్సీస్ T20 స్పెషలిస్టులు అయిన బౌలర్స్ను కొందరిని ట్రై చేసి వదిలేసింది, కొందరిని అసలు ట్రై కూడా చేయలేదు. మొదటగా ఇండియా తరపున T20 ఇంటర్నేషనల్లో లాస్ట్ 2 years నుంచి కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ రెగ్యులర్గా వికెట్లు తీస్తున్న హర్షదీప్ సింగ్ని ట్రై చేసి వదిలేసింది. ఇండియన్ పేస్ బౌలర్స్ మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, దీపక్ చహర్, నటరాజన్, ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణన్ వీళ్ళెవరిని కనీసం ట్రై చేయలేదు. T20లో బాగా పెర్ఫామ్ చేసే ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, మార్కో జాన్సన్, రబడా, ఆర్చర్ను కూడా తీసుకోలేదు. 2024లో ఆర్సీబీ తరపున ఆడిన డూప్లెసిస్, సిరాజ్, విల్జాక్స్, మ్యాక్స్వెల్ వీళ్ళ నలుగురిలో కనీసం 3 ఆర్టీఎం యూజ్ చేసి తీసుకుంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ విల్జాక్స్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. గుజరాత్ టైటన్స్ మీద 41 బాల్స్లో సెంచరీ కూడా కొట్టాడు. ఆర్సీబీ తరపున లాస్ట్ ఇయర్ 8 మ్యాచ్లు ఆడి 175 స్ట్రైక్ రేట్తో 230 రన్స్ కొట్టాడు. అతను బదులుగా టిమ్ డేవిడ్ని సెలెక్ట్ చేయడం నా దృష్టిలో బ్లండర్. విల్జాక్స్ పైగా బౌలింగ్ కూడా చేయగలడు. లాస్ట్ ఇయర్ వికెట్స్ కూడా తీశాడు. ఆర్సీబీ విల్జాక్స్ విషయంలో ఆర్టీఎం యూజ్ చేసే అవకాశం ఉన్న వదిలేసింది. ఆర్సీబీ డెసిషన్తో అందరూ షాక్ అయ్యారు. ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాష్ అంబానీ ఆర్సీబీ ఓనర్కి థ్యాంక్స్ చెప్పాడు విల్జాక్స్ను వదిలేసినందుకు. ఇక సెలక్షన్ విషయానికి వస్తే డూప్లెసిస్ ప్లేస్లో ఓపెనర్గా ఫిల్ సాల్ట్ని తీసుకోవడం నా దృష్టిలో గుడ్ మూవ్. అది లాస్ట్ ఇయర్ దినేష్ కార్తిక్ రిటైర్డ్ అవడంతో ఫినిషర్గా ఆర్సీబీకి ఎన్నో మ్యాచ్లు గెలిపించిన దినేష్ కార్తిక్ ప్లేస్లో 11 కోట్లు పెట్టి జితేష్ శర్మని తీసుకున్నారు. ఆర్సీబీ తన పర్సులో ఉన్న 120 క్రోర్స్లో 119.25 క్రోర్స్ ఖర్చు పెట్టి 22 ప్లేయర్స్ని కొనుక్కుంది. అందులో 14 మంది ఇండియన్ ప్లేయర్స్, 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్. ఇప్పటి వరకు ఆర్సీబీ ఆప్షన్లో బాగా పాపులర్ అయిన ప్లేయర్స్ మీద అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది, కానీ ఈసారి ఆర్సీబీ అలాంటి తప్పు చేయలే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 2-3 అవర్స్లో కేవలం 1 ప్లేయర్ మాత్రమే కొన్నది. బ్యాట్స్మెన్స్ మీద 34.3 క్రోర్స్ ఖర్చు పెడితే ఆల్రౌండర్స్ మీద 22.40 క్రోర్స్ ఖర్చు పెట్టింది. సర్ప్రైజింగ్లీ బౌలర్స్ మీద ఈసారి 40 క్రోర్స్ ఖర్చు పెట్టింది. నా ఒపీనియన్లో ఆర్సీబీ కొన్న ప్లేయర్స్లో బెస్ట్ సెలెక్షన్ స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ని సెలెక్ట్ చేసుకోవడం. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియన్ ప్లేయర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం ఆర్సీబీకి చాలా స్ట్రెంత్ అవుతుంది. ఫినిషర్ అయిన లివింగ్స్టన్తో పాటు స్టోనీస్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ పిక్ చేసుంటే ఇంకా బాగుండి అనిపించింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జాష్ హ్యాజల్వుడ్, యష్ దయాల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్లో 3 బౌలింగ్ చేసే అవకాశం ఉంది. దినేష్ కార్తిక్ రీప్లేస్మెంట్గా మంచి ఫినిషర్ని తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎనీవే నా ఒపీనియన్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ సెలెక్షన్ బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ ఆల్రౌండర్స్తో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. 83 క్రోర్స్ పర్స్తో ఆప్షన్లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ ఇంకా బెటర్ ప్లేయర్స్ కొని ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మీకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆర్సీబీ టీం ఉందా, లేకపోతే డిసప్పాయింట్ చేశారా? ఆర్సీబీ సెలెక్షన్ 10కి మీ రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ చేయండి. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్రాబుల్ 12 ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. ఇక ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అందుకే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆప్షన్లో బిగ్ ప్లేయర్స్ అయిన పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో యాజ్ యూజువల్గా విరాట్ కోహ్లీ ఓపెనర్గా వస్తాడు. విరాట్ కోహ్లీ ఓపెనర్గా లాస్ట్ ఇయర్ 741 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు. మరొక ఓపెనర్గా డూప్లెసిస్ ప్లేస్లో ఫిల్ సాల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున ఓపెనర్గా అగ్రెసివ్గా ఆడి 182 స్ట్రైక్ రేట్తో 435 రన్స్ కొట్టాడు. ఇక థర్డ్ పొజిషన్లో విల్జాక్స్ ప్లేస్లో జాకబ్ బెథెల్ వచ్చే ఛాన్స్ ఉంది. జాకబ్ బెథెల్ 21 ఇయర్స్ ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్. విల్జాక్స్ లాగా పవర్ హిట్టింగ్ చేయగలడు, బౌలింగ్ కూడా వేయగలడు. జాకబ్ T20 ఇంటర్నేషనల్లో ఇంగ్లాండ్ తరపున 6 మ్యాచ్లు ఆడి 167 స్ట్రైక్ రేట్తో 173 రన్స్ చేశాడు. ఆర్సీబీ ఒకవేళ బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే కోహ్లీ, ఫిల్ సాల్ట్, జాకబ్ ఈ 3లో ఎలాంటి కాంబినేషన్స్తో అయినా టాప్ 3లో ఆడించవచ్చు. ఇక ఫోర్త్ పొజిషన్లో రజత్ పటీదార్ వస్తాడు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున
ఎక్కువ మ్యాచెస్ 4th పొజిషన్లో వచ్చి 177 స్ట్రైక్ రేట్తో 395 రన్స్ చేశాడు. ఇక 5th పొజిషన్లో మ్యాక్స్వెల్కి రీప్లేస్మెంట్గా తీసుకున్న లివింగ్స్టన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. లివింగ్స్టన్ రీసెంట్గా 15 బాల్స్లో 50 కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇది ఆర్సీబీకి మంచి గుడ్ న్యూస్. ఇక 6th పొజిషన్లో దినేష్ కార్తీక్ రీప్లేస్మెంట్గా తీసుకున్న జితేష్ శర్మ వచ్చే అవకాశం ఉంది. జితేష్ శర్మ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున 12 మ్యాచ్లు ఆడి 187 రన్స్ చేశాడు. లోవర్ ఆర్డర్లో 7th పొజిషన్లో ఫినిషర్గా కృణాల్ పాండ్యాని ఆర్సీబీ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇతను ఐపీఎల్ 2024 ఎల్ఎస్జీ తరపున 14 మ్యాచ్లు ఆడి 133 రన్స్ చేశాడు. బౌలింగ్లో 6 వికెట్లు తీశాడు. 8వ పొజిషన్లో మనోజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మనోజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. 26 సంవత్సరాల మనోజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అండ్ రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ వేయగలడు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన మహారాజు ట్రోఫీలో తను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టీ20లో 24 మ్యాచ్లు ఆడి 136 స్ట్రైక్ రేటుతో 186 రన్స్ చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్తో 13 వికెట్లు కూడా తీశాడు. ఇక 9th పొజిషన్లో భువనేశ్వర్ కుమార్. మొహమ్మద్ సిరాజ్కి రీప్లేస్మెంట్గా భువనేశ్వర్ కుమార్ని తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్లో ఆర్సీబీ మేనేజ్మెంట్ కొన్న ఒకే ఒక ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్సీబీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక 10th పొజిషన్లో రషీద్ సలాందార్. ఇతను రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. 2019లో ముంబై తరపున ఐపీఎల్లో డెబ్యూ చేసిన రషీద్ సలాం బీసీసీఐకి ఏజ్ తక్కువగా చెప్పి ఫ్రాడ్ చేయడం వల్ల 2 years బ్యాన్ చేశారు. బ్యాన్ అయిన తర్వాత కేకేఆర్ తరపున 2022లో 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు తీశాడు. 11th పొజిషన్లో జాష్ హ్యాజిల్వుడ్. 2023లో ఆర్సీబీ 5.5 కోట్లు ఖర్చు పెట్టి హ్యాజిల్వుడ్ని తీసుకుంది. 2024లో వదిలేసి మళ్ళీ 2025లో 12.5 కోట్లు ఖర్చు పెట్టి తీసుకుంది. 12th పొజిషన్లో యష్ దయాల్. యష్ దయాల్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న 3 ప్లేయర్స్లో యష్ దయాల్ ఒకడు. యష్ దయాల్ను 5 కోట్లు ఖర్చు పెట్టి రిటైన్ చేసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా జితేష్ శర్మ, రషీద్ సలాం అండ్ యష్ దయాల్ వీళ్ళ ముగ్గురులో సిచ్యువేషన్ బట్టి బ్యాట్స్మెన్నా బౌలర్నా ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీ ఒపీనియన్లో ప్లేయింగ్ 11 ఎవరై ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది? 17 సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కళ ఆర్సీబీ టైటిల్ గెలవడం. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఐపీఎల్ 2025 సీజన్ కూడా 18. సో 18 నెంబర్ ఆర్సీబీ కలిసి వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్లో ఆర్సీబీ 2025లో టైటిల్ గెలుస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.